I am Dr. Rajendra Baishetti, consultant surgical oncologist working in Hyderabad Sion Cancer Clinics. ఈరోజు కోలాన్ క్యాన్సర్ గురించి అంటే పెద్ద పేగు క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని పెద్ద పేగు క్యాన్సర్ అనేది మెయిన్గా రెండు రకాలు. ఒకటి కోలాన్ క్యాన్సర్, రెండు రెక్టమ్ క్యాన్సర్. ఎందుకు ఈ రెండుగా విభజించాను అంటే ఈ రెండింటి యొక్క మేనేజ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా కారణాలు కానీ దానికి క్యాన్సర్ని కనుక్కోవడానికి చేసే టెస్టులు కానీ రెండు సేమ్, కానీ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకటి ఫస్ట్ కోలాన్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో గల ప్రధాన కారణాలు, ఒకటి ఫస్ట్ కారణం ఏజ్. సో 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు ఫ్యామిలియల్ క్యాన్సర్స్. కోలాన్ క్యాన్సర్స్ అనేవి ఫ్యామిలీలో రన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి కావలసిన సిండ్రోమ్స్ అంటాము, ఎఫ్ఏపి సిండ్రోమ్ కానీ లించ్ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ ఫ్యామిలీలో రన్ అయ్యే కోలాన్ క్యాన్సర్స్. మూడు ప్రధాన కారణం నాన్ వెజ్. రెడ్ మీట్ ఎక్కువగా తినే వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ యొక్క శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సో ఈ కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారు? ఈ కోలాన్ క్యాన్సర్స్లో రెండు ఉంటాయి. రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్, లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్. లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ వాళ్ళు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే పేగు అడ్డుపడడం, దానివల్ల మోషన్ పోకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, కడుపు చాలా డిస్టెండెడ్గా ఉండడం, సో ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. కానీ కుడివైపు పెద్ద కోలాన్ క్యాన్సర్ అంటే రైట్ సైడెడ్ కోలాన్ క్యాన్సర్స్ వీళ్ళలో ఏంటంటే పేషెంట్కి తెలియకుండానే బ్లడ్లో మోషన్ పాస్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళ యొక్క హీమోగ్లోబిన్ అనేది తగ్గిపోయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ సో అలా జరుగుతుంది. ఎప్పుడైనా హీమోగ్లోబిన్ తగ్గడానికి రీజన్ ఏది దొరకనప్పుడు సో తప్పనిసరిగా రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి. రెండు, మోషన్ పోయినప్పుడు అందులో బ్లడ్ పడడం కానీ ఇంకొక మెయిన్ ఫీచర్. వీళ్ళలో డయాగ్నోస్ చేయడం ఎలా వీళ్ళలో కొలనోస్కోపీ అంటాం. సో కెమెరాని యానస్ ద్వారా కోలాన్లోకి పంపించి ఎక్కడైతే గడ్డ ఉంటుందో అక్కడ నుంచి చిన్న ముక్క తీసుకొని దాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ ఒకటి ఉందా లేదా, రెండు ఉంటే ఏ రకమైన క్యాన్సర్ ఉంది అనేది కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. రెండు, క్యాన్సర్ యొక్క స్టేజ్ కనుక్కోవడం. సో దీనికి సిటీ స్కాన్ అబ్డామెన్ అంటాం, లేదనంటే పెట్ సిటీ. సో రెండు స్కాన్లలో ఏది చేసినా కూడా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఈ కోలాన్ క్యాన్సర్ మెయిన్గా లివర్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే లివర్కి స్ప్రెడ్ అవుతుందో దీనిని స్టేజ్ 4 అని అంటాము. ఈ కోలాన్ క్యాన్సర్ని మేనేజ్ చేయడం ఎలా అంటే, ఒకవేళ కోలాన్ క్యాన్సర్ స్టేజ్ 1, 2, 3లో ఉన్నప్పుడు ఈ కోలాన్లో ఏ భాగంలో అయితే క్యాన్సర్ ఉంటుందో ఆ భాగాన్ని కట్ చేసి తిరిగి మీ రిమైనింగ్ పార్ట్ని జోడించడం జరుగుతుంది. సో దీనినే కొలెక్టమీ అంటాము, హెమికోలెక్టమీ. రైట్ సైడ్ ఉంటే రైట్ హెమికోలెక్టమీ, లెఫ్ట్ సైడ్ క్యాన్సర్స్ అయితే లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాము. సో అది తీసిన తర్వాత తిరిగి రెండు భాగాలను జోడించడం జరుగుతుంది. ఇది ఒక కోలాన్ క్యాన్సర్. అదే రెక్టమ్ క్యాన్సర్. నేను చెప్పినట్టుగా రెక్టమ్ క్యాన్సర్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. రెక్టమ్ క్యాన్సర్లో అదే స్టేజ్ 1, 2, 3లో ఉన్నప్పుడు ఫస్ట్ కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల క్యాన్సర్ యొక్క గడ్డ సైజ్ తగ్గి సో మళ్ళీ అక్కడ తిరిగి రాకుండా యూజ్ అవుతుంది. ఇలా కీమో రేడియోథెరపీ పూర్తి అయిన తర్వాత పేషెంట్ని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ రెక్టమ్ క్యాన్సర్స్లో సో చాలా కింది వైపు అంటే యానస్కు దగ్గరగా ఉన్న క్యాన్సర్స్లో ఒకవేళ రెక్టమ్ని కట్ చేసినట్టుగా అయితే వాళ్ళకు ఒకటి పేగు బయట పెట్టడం జరుగుతుంది. దానిని ఇలియాస్టమీ ఆర్ కోలాస్టమీ అంటాము. వాళ్ళలో కొన్ని రోజుల తర్వాత అంటే 3 నెలల తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ అంతా పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ పేగును లోపల జోడించడం జరుగుతుంది. ఓకే. కోలాన్ క్యాన్సర్లో ఫస్ట్ సర్జరీ చేస్తాము, దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది 6 సైకిళ్ళు. అదే రెక్టమ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ కీమో రేడియోథెరపీ ఇస్తాము, దాని తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది స్టేజ్ 1, 2 అండ్ 3లో. ఒకవేళ 4వ స్టేజ్లో ఉన్నట్టయితే అంటే క్యాన్సర్ లివర్కు కానీ వేరే భాగాలకు స్ప్రెడ్ అయినప్పుడు సో ఆ సందర్భంలో
కీమోథెరపీ ఇస్తాము, కానీ లేటెస్ట్ అడ్వాన్స్డ్గా టార్గెటెడ్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంది. దీనివల్ల డిసీజ్ని క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్లో ఫారెన్లో అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి 45 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు కొలనోస్కోపీ చేయడం జరుగుతుంది. అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ. అవి కాకుండా ప్రతి సంవత్సరం చేసుకునే పరీక్షలు ఉంటాయి. అంటే ఫీకల్ అకల్ట్ బ్లడ్ కానీ, ఫీకల్ ప్రోటీన్స్ కానీ, వైరల్ ఆంకో ప్రోటీన్స్ కానీ వాటిని కనుక్కోవడం. ఇవి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అని అంటే కోలాన్లో ఏమైనా పాలిప్స్ ఉన్నా కానీ, ఒకవేళ క్యాన్సర్గా ఉన్నా కానీ అవి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. 2, ఒకవేళ ఫ్యామిలీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కోలాన్ క్యాన్సర్ని ఎలా డీల్ చేయడం. ఒకవేళ పేరెంట్స్లో కోలాన్ క్యాన్సర్ కానీ దానికి సంబంధించిన జీన్స్ అంటే ఏపీసీ జీన్ కానీ మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ అంటాము, ఇవి ఏవైనా డయాగ్నోస్ అయినప్పుడు ఈ స్క్రీనింగ్ అనేది పిల్లలలో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. అంటే ఏపీసీ జీన్ మ్యుటేషన్ ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసుకే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాము. లేదు లించ్ సిండ్రోమ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి 18 నుంచి 19 సంవత్సరాల వయసులో వీళ్ళకి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ వాళ్ళలో ఆల్రెడీ ఆ జీన్ మ్యుటేషన్ ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళ పేరెంట్స్లో ఏ వయసుకైతే క్యాన్సర్ వచ్చిందో ఆ వయసుకు 5 సంవత్సరాల ముందుగానే వీళ్ళలో కోలాన్ మొత్తం రిసెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అని అంటే ఫ్యూచర్లో ఆ కోలాన్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.